ఇక పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా సత్తెనపల్లి మండలం పాకాలపాడులో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ధ్వంసం చేశారని వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇద్దరు ఆసుపత్రికి తరలించబడ్డారు. ఇక మరిన్ని వివరాలు మనకు నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడులో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య చేసుకుంది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కట్టడం జరిగింది వైసీపీ వాళ్ళు. అంతేకాకుండా ఈ వైసీపీ వాళ్ళు కట్టినటువంటి బ్యానర్లని ఫ్లెక్సీలని టీడీపీ కార్యకర్తలు చేశారనే అనుమానంతో అక్కస్తో కూడా వారిపైన కర్రలతో దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా కూడా ఈ ఘటనలో భాగంగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారు. మరోవైపు వైసీపీలోనే రెండు వర్గాల్లోనే ఒక వర్గం కార్యకర్తలు ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. కానీ మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి టీడీపీకి చెందినటువంటి వారు చెప్తున్నటువంటి మాటలు. కానీ వాస్తవాలు ఏం జరిగిందనే కోణంలో అయితే సత్తెనపల్లి రూరల్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ నరసింహారావు.